వేడి వేడి అన్నంలోకి పుల్ల పుల్లగా కారం కారం ఉండే చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఈ చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడికి కావాల్సినవి 500 గ్రాముల చింతకాయ, 500 గ్రాముల మిరపళ్ళు, పావు కిలో ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు. ఈ చింతకాయలన్నీ నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్లో వేసుకొని ఇలా తుడుచుకోవాలి. పదనంతా ఆరిపోయే వరకు ఈ క్లాత్లో ఉంచుకొని ఇలా తీసి చింతకాయది నార లాగితే కింది వరకు వస్తుంది. ఆ నార తీసేసి టీ స్పూన్ కొనతో మెల్లిమెల్లిగా తీస్తే పొట్టంతా విడిగా అవుతుంది. చింతకాయలన్నీ తీసుకున్న తర్వాత చింతకాయలకు సరిపడా 125 గ్రాముల ఉప్పు, టీ స్పూన్ పసుపు తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకొని మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లో వేసుకోవాలి. కొంచెం ఉప్పు 25 గ్రాముల ఉప్పు పక్కన పెట్టుకోవాలి. ఈ చింతకాయ మిశ్రమాన్ని అంతా గాజు సీసాలో వేసుకొని 4 రోజులు స్టోర్ చేసుకోవాలి. చింతకాయ అంతా వేసిన తర్వాత ఇంకా 25 గ్రాముల ఉప్పు మీద వేసి 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి. మీద ఉప్పు వేయడం వలన చింతకాయ పాడవకుండా ఉంటుంది. ఈ చింతకాయ పచ్చడిని 4 రోజుల తర్వాత గాజు సీసా నుండి ఒక బౌల్లో వేసుకొని చింతకాయ పచ్చడి నుండి గింజలన్నీ వేరు చేయాలి. గింజ పచ్చడిలో నాని ఉంటుంది కాబట్టి తేలిగ్గానే ఊడొస్తుంది. గింజలన్నీ తీసి పక్కన పెట్టుకొని ఈ చింతకాయ పచ్చడిలో 500 గ్రాముల పండు మిరపళ్ళు, 125 గ్రాముల ఉప్పు వేసుకొని కచ్చపక్క దంచుకోవాలి. మిరపళ్ళు కచ్చపక్క అయిన తర్వాత దీనిలోనే చింతకాయ పచ్చడిని ఉప్పును కూడా వేసుకొని కలుపుకొని అంతా దంచుకొని ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. ఇలా కాకుండా గింజ మొత్తం తీసిన తర్వాత పండు మిరపళ్ళు, ఉప్పు, చింతపండు పచ్చడిని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటే ఎప్పటికప్పుడు మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది. వీలు కాని వాళ్ళు ఒకేసారి మిక్సీ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకి జ్వరం వచ్చినా, జలుబు అయినా, నోరు టేస్ట్ లేకపోయినా చింతకాయ పచ్చడితో తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి.